ఫ్రెండ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. మీరేంటి ఇక్కడ? ఏం లేదమ్మా, వేరే పని మీద ఇటు వెళ్తున్నాం. రవి బట్టలు తీసుకోవాలంటేనూ వచ్చాం. అవునమ్మా, నేను కూడా ఈ రోజు నుండి మా సార్ లాగా డ్రెస్ మెయింటైన్ చేద్దామని తీసుకొచ్చాను. మీకు అసలు బుద్ధుందా రవి అంకుల్? ఏమ్మా, నేను మంచి బట్టలు వేసుకోవటం తప్ప? ఎందుకు అలా తిడుతున్నావు? బట్టలు కొనడం తప్పు కాదు, కానీ హైదరాబాద్ మొత్తం మీద ఏ షాపు లేనట్టు ఈ షాప్కే రావాలా? ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు కదా. అంటే ఈ దారిలో వెళుతుంటే ఈ షాప్ కనపడింది, అందుకే ఇందులోకి వచ్చాం. ఆగండి, ఇందులో మీకు కావాల్సిన బట్టలు ఉండవు. వేరే షాప్కి వెళ్ళండి. పైన ఉంటాయంటమ్మా, షాప్ అతను చెప్పాడు. అతనికి ఏం తెలుసు? ఇక్కడేముండవు, నేను చెప్తున్నాను. వేరే షాప్కి వెళ్ళండి. ఏమైందమ్మా, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు ఫ్రెండ్, టెన్షన్ ఏం లేదు. లేదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తోంది. చెప్పమ్మా, ఏమైంది? అదేం లేదు ఫ్రెండ్, నీ దగ్గర నేనెందుకు దాస్తాను? ఏదైనా ఉంటే చెప్తాను కదా. అది సరే, నువ్వు మీనమ్మ ఇద్దరే వచ్చారా, ఇంకెవరైనా వచ్చారా? రాలేదు సార్. వస్తే అను చెప్పేది కదా. మేడం గారు అను ఇద్దరే వచ్చుంటారు. ఏం లేదమ్మా, మేడం గారు షాపింగ్కి వచ్చారు కదా, తనతో పాటు పిల్లలు కూడా వచ్చారేమోనని సార్ డౌటు. అయినా మీరేంటి సార్, మామూలుగా అడగాల్సిన విషయాన్ని కూడా అంత సీరియస్ రియాక్షన్తో అడుగుతున్నారు? పాపం చిన్నపిల్ల, కంగారు పడదు. నీకు ఇలాంటి ఆలోచన వచ్చినందుకు బానే ఉంది అంకుల్, కానీ కామన్ సెన్స్ మాత్రం లేదు. అదేంటమ్మా, నేను నీకు సపోర్ట్ చేస్తుంటే నువ్వు నన్ను తిడతావేంటి? లేకపోతే ఏంటి అంకుల్, అమ్మ మిమ్మల్ని చూస్తే పర్వాలేదు, మీతో పాటు నాన్న చూస్తే ఏమనుకుంటుంది? అనుకునేదేముంది, సార్ని ఎండి గారు అనుకుంటుంది, నేను ఆయన పిఏని అనుకుంటుంది. వామ్మో, మేడం గారు మమ్మల్ని ఇద్దరిని కలిపి చూస్తే ఇంకేమైనా ఉందా? కొంపలు అంటుకుపోవు కదా. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఫ్రెండ్, ఇతన్ని ఉద్యోగంలో నుంచి తీసేయమని. ఆ రోజు గుడ్లో కూడా చెప్పాను కదా. ఈ శాలరీకి కొత్త బట్టలు, దానికో సెలెక్షన్ కూడా అవసరమా? నువ్వు వాడు వదిలేసిన పాత బట్టలు ఇవ్వచ్చు కదా, వేసుకుంటాడు. అను, కొంచెం పద్ధతిగా మాట్లాడు. అంతలా తీసి పారేస్తావేంటి? లేకపోతే ఏంటి? సరే, ముందు నువ్వు ఫ్రెండ్తో ఉండకుండా తొందరగా బట్టలు తీసుకోపో. సరే, ఎంత మర్యాదగా చెప్పిన తర్వాత కాదని నేను ఎందుకంటాను? అలాగే చేస్తాను. వెళ్తాను. ఫ్రెండ్, అమ్మ మా ఇద్దరిని చూసినా కూడా ప్రమాదమే. నేను వెళ్తాను. ఒక్క నిమిషం అను.